ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఒక పక్కన తన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొంతమందిని మారుస్తున్నారు. ఎంపీలని ఎమ్మెల్యేలుగా మంత్రులు తీసుకొచ్చి వేరే నియోజకవర్గాలకు మార్పులు ఇవన్నీ ఒక పక్కన చేస్తూ కథ నడుపుకుంటూ వెళ్తున్నారు. అదే సందర్భంలో కీలకమైనటువంటి అంశం, మరొక ప్రధానమైనటువంటి వ్యవహారం, ఇక రాజకీయ ఎత్తుగడ ప్రారంభించేశారు. నిన్ననే ఇటు యువగళం ముగింపు సభతో శంఖారావాన్ని తెలుగుదేశం జనసేన శ్రేణులు మోగించినటువంటి వేళ తన బర్త్డే సందర్భంగా ట్యాబుల పంపిణీని దానికి ఎంచుకున్నారు తన శంఖారావానికి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా పథకాల గురించి తను ఇచ్చింది ట్యాబులు వాళ్ళ పథకం, ఆ పథకాల గురించి విమర్శిస్తున్నటువంటి ఈనాడుగా ఇవన్నీ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇన్ని పథకాలు నేను ఇస్తున్నా, నా వలన మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగిందనుకుంటేనే ఓటేయండి అని అడుగుతా. ఇవన్నీ తప్పని చెప్తున్నది తెలుగుదేశం జనసేన, ఇవన్నీ భారమని చెప్తున్నాయి తెలుగుదేశం జనసేన, ఎందుకు అప్పులు చేస్తున్నావు అంటున్నాయి. మరి ఇవాళ ఇంతకి 6 రెట్లు 6 పథకాలంటూ ఇంతకి 6 రెట్లు అనౌన్స్ చేస్తున్నారు. మరి అప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు, ఎలా ఇవ్వగలుగుతారు? గతంలో చెప్పిన మాట నెరవేర్చారా? రుణమాఫీ లాంటివి రైతుల్ని మహిళల్ని మోసం చేశారా లేదా అనడం ద్వారా ఒక చర్చని తెర మీదకి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇక మాటలు వేటలు సాగుతాయి.